హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాత ఇల్లులు, పాత గోడలు, పోగడు పట్టేసినవి, నీట్గా లేని గోడలు, చెత్త చెదారం ఇవన్నీ ఉన్న గోడలు ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు ఈ మిషన్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు చూపించబోయే మిషన్ ఇది గోడ వాష్ చేయొచ్చు. ఇది మొత్తం సెటప్. ఈ మిషన్ ఫిట్ చేసి ఉంచాం మేము దగ్గరగా. ఇది మొత్తం అంత దూరం వైర్ ఉంటుంది, బోర్డులో సెటప్ చేసుకోవాలి. దీనికి వాటర్ ఫెసిలిటీస్ కూడా మనమే చూసుకోవాలి. డ్రమ్లో కానీ ఏదైనా బకెట్లో కానీ వాటర్ వేసుకోవచ్చు. ఇది అలా దాన్ని బ్యాక్ సైడ్ ఇలాగ నాజిల్ ఉంటుంది, ఆ నాజిల్ని అందులో కనెక్ట్ చేయాలి. మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ట్యూబ్ కూడా వాటర్ లాక్కునే ట్యూబ్ కూడా దానికి ఫిల్టర్ ఉంటుంది. దానికి ట్యూబ్ కూడా ఒక 10 మీటర్స్ మనం కంపెనీ వాడు ఇచ్చినవి తీసుకోవచ్చు, లేకపోతే మనం కూడా తీసుకోవచ్చు. ఒకటి ఎదర గన్నకి 2 ప్రెజర్ ట్యూబ్ ఒకటి ఉంటుంది. దానికి ఎదర గన్ ఇస్తాడు. మిషన్కి అయితే అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది అన్నమాట. ఆ ప్రెజర్ తట్టుకునేటట్టు ట్యూబ్ ఒకటి ఇస్తారు, గన్ ఉంటుంది. గన్నకి నాజిల్ అలా పెట్టి బిగించుకోవచ్చు. మళ్ళీ అలా పెట్టేసుకోవచ్చు నాజిల్. ఇప్పుడు గన్ వచ్చినప్పటికీ ఆ గ్రీన్ కలర్లో ఉన్నది మీరు అలా నొక్కు పట్టుకుంటే ఈ టైపు వాటర్ వస్తుంది. చివరిని అలా తిప్పుకుంటూ ఉంటే మీకు ఎంత అయితే ఎలా క్లీన్ చేయాలో అలా క్లీన్ చేస్తుంది. అది మీకు అవసరమైనప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. దాన్ని దూరం అయితే దూరం పెట్టుకోవచ్చు, దగ్గర సింగిల్లో కావాలనుకుంటే సింగిల్లో పెట్టుకోవచ్చు. దాన్ని ఫ్రంట్ ఆయన తిప్పుతున్నారు చూడండి, అక్కడ తిప్పుకొని చూసుకోవాలి. ఇప్పుడు మేము ఈ ఎలివేషన్ క్లీన్ చేసి చూపిస్తాం చూడండి. ఆయన చేతిలో ఉన్నటువంటి గన్ను చాలా దూరం అయితే వెళ్తుంది. మనకి అందని ప్లేసులు కూడా చేతికి అందని ప్లేసులు కూడా చాలా దూరం వరకు వెళ్ళి క్లీన్ చేయగలదు అది. చూడండి అంత నల్లగా ఉన్న పౌడర్ని ఎంత సులువుగా క్లీన్ చేస్తుందో. మాదే మన చేతితో క్లీన్ చేయాలంటే అసలు చాలా టైం పడుతుంది. అది మిషన్ కాబట్టి తొందరగా అవుతుంది. ఈ మిషన్తో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. చేతితో క్లీన్ చేయాలంటే ఒకళ్ళు వాటర్ వేయాలి, క్లీన్ చేయాలి, బ్రష్ పెట్టి అని ఉండదు. ఇది
ఉండరదే. బాగా బాగున్నా కూడా అంటే